నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. పోసాని కృష్ణమురళి అరెస్టు అందరికీ తెలిసిందే, కానీ అక్కడితో ఆగటం లేదు. ఇప్పుడు మళ్ళీ మరొక కేసు అట. ఒక కేసు కాదు, రెండు కేసులు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఆయన మీద పలు స్టేషన్లలో ఇప్పటికే కేసులు నమోదైనాయని. సో దీంతో తెలుగుదేశం శ్రేణులు అవనివ్వండి, ముఖ్యంగా జనసేన శ్రేణులు అవనివ్వండి, అరెస్టులు అవ్వడం వాళ్ళకి బాధగా ఉన్నప్పటికీ, తప్పుడు అరెస్టులు చేశారు, అక్రమంగా కేసులు పెడుతున్నారు అనిపించినప్పటికీ కూడా గతంలో ఏవైతే అంశాలు ఉన్నాయో ఆ అంశాలన్నీ కూడా ఇప్పుడు శాపాలుగా మారుతున్నాయి. అందుకే ఆయన మీద వరుస కేసులు వస్తున్నాయి. మరి ఈ కేసుతో ఆగుతుందా అంటే ఆగే పరిస్థితి లేదు. ఈ కేసే, ఈ రిమాండ్లే, ఈ అంశాలే. మరొక విషయం, ఆయన ఆరోగ్యం బాగోలేదని చెప్పి నేను చాలా ఆందోళన చెందారు. మన దగ్గర రిపోర్ట్ ఉంది, పర్వాలేదట, బాగుంది. పోసాని కృష్ణమురళి గారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు. వైద్యులు క్లీన్ చిట్ ఇచ్చారు. నిన్న అది చూసి చాలామందికి అయ్యో ఎందుకు ఆ వయసులో, ఎంతైనా సరే మంచి నటులు, రచయిత, చాలా మంది వద్ద చాలాసార్లు లక్షలాది మంది ఆయన అభిమానించే వాళ్ళు ఉన్నారు. ఎందుకు అంత అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయడం, ఇబ్బంది పెట్టడం, ఏముంది ఉదయం అరెస్ట్ చేస్తే ఏమైందిలే అని చెప్పి చాలామంది అనుకున్నారు. కానీ ఆరోగ్య సమస్యలు ఉన్నాయేమో అని ఇప్పుడు ఎటువంటి ఆరోగ్యానికి సంబంధించిన అంశాలన్నీ కూడా నెగిటివ్గా లేవు, అంత పాజిటివ్గానే ఉన్నాయట. సో ఇంకా పర్వాలేదు, ఏ ఇబ్బంది లేదు. మరొక అంశం, మరి వరుస కేసులు ఏంటి? పోసానితోటే సరిపోతుందా ఇది? ఇంకా ఎవరైనా ఉన్నారంటే, వంశీ ఆల్రెడీ రిమాండ్ ఉన్నారు, 3 రోజులు కస్టడీకి తీసుకున్నారు, ఆయన కస్టడీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆయన మీద ఇంకొక కేసు పడింది. చూడండి ఇప్పుడు పరిస్థితి ఏ రకంగా ఉంటుందంటే, ఆంధ్రప్రదేశ్లోని ఒక కేసు అయ్యింది అంటే మరొకటి. 8 నెలలు అయింది కూటమి ప్రభుత్వం వచ్చింది, 9 నెలలు అయింది, ఎందుకు ఎవరో పట్టించుకోవటం లేదు, ఎందుకు ఎవరు అరెస్టులు చేయటం లేదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణులు, జనసేన శ్రేణులు బహిరంగంగానే నాలాంటి డిబేట్స్లో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. వీళ్ళు మంచితనానికి పోతున్నారు, అది మా చేతగానితనంగా తీసుకుంటున్నారు అని. మంచితనానికి పోవడం కాదు, అది చేతగానితనం అస్సలు కాదు. పూర్తి స్థాయిలో అంటే ఒకసారి ఒక దెబ్బ పడితే జీవితాంతం అంతా గుర్తుండే విధంగా ఉండాలండి. ఆ పాలసీ తీసుకున్నట్టున్నారు. ఎందుకంటే గతంలో పెద్దలు చెప్తుంటారు, కొడితే మామూలుగా ఉండకూడదు, ఆ దెబ్బ దెమ్మ తిరిగిపోవాలి, కొడితే అలా కొట్టాలి, లేకపోతే ఇలా కొట్టి సూరుకుంటే ఏముంటుంది, మన్నాటికి ఇలా తుడుచుకుంటారు పోతుంది, కొన్ని రోజులు ఆ మచ్చ ఉండాలి అంటే కరెక్ట్గా తగలాలి అని. సో అదే పాటిస్తున్నారేమో ఈరోజు. ఇంకా రెడ్ బుక్ పేజీలు మొదలైపోయినాయి, రెడ్ బుక్ పేజీలు స్టార్ట్ అయినాయి. ఇంకా అది ఎక్కడికి తీసుకువెళ్తుందో, ఎవరి దగ్గర ఆగుతుందో. మొదలవడం అయితే లేటుగా మొదలైంది, కానీ ఆగడం ఎక్కడ ఆగుతుందో ఇది ఒక టెన్షన్. ఎందుకంటే మనం రిజల్ట్స్ ఎదురు చూస్తున్నామండి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన పరీక్షలు మనం రాసాం, అవి వచ్చిందాక టెన్షనే. ఏమవుతుంది, మనకు ఆ పర్సంటేజ్ వస్తుందా, లేకపోతే ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాం, ఇంటర్వ్యూ కాల్ వచ్చినంత వరకు అప్పటి వరకు మనం ఎంత హుషారుగా ఉన్నా, ఎంత హ్యాపీగా ఉన్నా, అది మా లైఫ్ అనుకుంటే, అదే మన ఫ్యూచర్ అనుకుంటే మామూలు టెన్షన్ ఉండదు, భరించలేని టెన్షన్ ఉంటుంది ఆ కాల్ వచ్చిందాక. సరే వచ్చే గది ఇంటర్వ్యూ పాస్ అయ్యేమో ఫెయిల్ అయ్యేమో తర్వాత విషయం. ఫెయిల్ అయిందనుకోండి, అయ్యో ఫెయిల్ అయ్యేమో, ఏంట్రా అవుతుంది అనుకున్నాం కదా అని ఏదో బాధపడతాం. 1-2 రోజుల్లోనే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో చెప్తారా, పోతే పోనీలేరా, దేశంలో ఇది ఒకటే ఉన్నదా, ఇది కాబట్టి ఇంకోటి ఉంటుందిలే, పర్వాలేదులే అమ్మా అని ఏదో చెప్తారు. సో అక్కడితో సరిపోద్ది. కానీ ఆ వచ్చినంత వరకు ఉంటే పెయిన్ చూసారా, అది మామూలు పెయిన్ కాదు. ఇది కూడా అలాంటిదే. అరెస్ట్ అయిపోతే గొడవ లేదు, ఎవరైనా కేసు పెట్టిన తర్వాత అది కోర్టులోకి వెళ్తుంది. ఆ బెయిల్ ఇస్తారా, లేకపోతే వేరే సెక్షన్లు వేస్తారా, శిక్షలు వేస్తారా అన్నది తర్వాత అంశం. అసలు ఏమవుతుందో తెలియకుండా, ఏం కేసులు పడతాయో తెలియకుండా, ఏం సెక్షన్లు వస్తాయో తెలియకుండా మినిట్ టు మినిట్ టెన్షన్గా ఉంటే ఆ బాధలో పగోడుకు కూడా రాకూడదు. అలాంటి పరిస్థితి ఈరోజు వస్తుంది. ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఏ రకంగా అరెస్ట్ చేస్తారో
ఒకవేళ బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంటే మళ్ళీ ఎలాంటి కేసులు పడతాయో, ఎలాంటి సెక్షన్లు పడతాయో. ఇందాక మనం ఒక లాయర్తో కూడా మాట్లాడడం జరిగింది దీనికి సంబంధించి, ఒక హైకోర్టు సీనియర్ అడ్వకేట్తో. పోసాని కృష్ణమురళి గారికి ఉన్న సెక్షన్లు ఒకటి 3 సంవత్సరాలట, ఒకటి 7 సంవత్సరాల రూపట, ఒకటైతే లైఫ్ పడొచ్చట. అంటే అంత పవర్ఫుల్ సెక్షన్లతోటి ఈరోజు కేసులు ఉన్నాయి. ఏదో ఆషామాషిగా పోయే కేసులని కాదు. అయితే ఈ కేసు ఎక్కడ పడింది? వల్లభనేని దాని మీద పడిన కేసుకి సంబంధించి ఇవన్నీ కూడా రాయలసీమ ప్రాంతంలో, చిత్తూరు ప్రాంతాల్లోనే ఎక్కువగా కేసులు పడిన నేపథ్యం. మరి ఆ ప్రాంతంలోనే గతంలో ఈయన మాట్లాడింది, అనంతపురం పోలీసులు రావడం, ఇవన్నీ కూడా నిన్నంతా మనం చర్చ పెద్ద ఎత్తున అయ్యింది. దాని మీద పెద్ద ఎత్తున చర్చ సాగు. అసలు దీనికి అంతటికీ మూల కారణం ఏంటి? అసలు పోషాని ఏం మాట్లాడారు? అది వింటేనే ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి. దీనికి అంబటి గారు మేము సైతం అంటూ ఆయన వచ్చారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారికి తప్పదు, ఆయన కోసమే ఇన్ని తిట్లు వాళ్ళతో తిట్టారు, ఈరోజు జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఆయన కూడా రంగంలో దిగారు. అసలు పోసాని ఏం మాట్లాడారు ఒకసారి విందామండి. డిఫరెంట్ బైట్స్ ఉన్నాయి, ఒకసారి ప్లే చేయండి అమ్మా. నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు చూసారా? ఇంకా చూస్తారా? ఈయనకి ఎంతమంది లేడీసో, ఇంతమంది లేడీస్ ఈ దగ్గర పంపిస్తే ఏమంటారు దాన్ని? శ్రీకృష్ణుడు గోపికలతో సరసలాడుతున్నాడా? కృష్ణుడా? ఇది ట్రాఫికింగ్. ఇదిగో లోకేష్, ఇది ట్రాఫికింగ్. ఎంతమంది ఆడాలో చూడండి. వాళ్ళ కొలతలు చూస్తున్నాడు. హాఫ్ నిక్కర్లో, హాఫ్ బికినీలు. ఏమండి, ఇది కనపడలేదా పవన్ కళ్యాణ్కి? ఓన్లీ నీకు వాలంటీర్లో ఉన్న లేడీసే కనపడతారా నీకు? ఇలాంటి వేషాలు వేశారా లేడీసు? చూపిస్తావా 10 మందిని? కొన్ని వేల మంది వాలంటీర్స్లో ఇలాంటి దరిద్రాన్ని చూపిస్తారా మీరు? ఆర్ యు డేర్? సిగ్గుపడాలి పవన్ కళ్యాణ్. ఇప్పటికీ నువ్వంటే నా గౌరవమే, సిగ్గుపడాలి నువ్వు. ఇలాగా ఉన్నాడు ఎవడన్నా వాలంటీర్లో? లోకేష్ బాబు లాగా, తిరుగుబోతులాగా, తాగుబోతులాగా. నువ్వు అడగవు కదా, నువ్వు అడగవు. ఎందుకంటే నీ గురువు కొడుకు కదా, అడగవు కదా. మా ఇళ్ళల్లో అడుగుతావు, మా ఇళ్ళల్లో ఆడవాళ్ళని. చిరంజీవి ఇళ్ళల్లో ఆడవాళ్ళు అడుగుతున్నావు, నువ్వు మాట్లాడవు. సేమ్ పవన్ కళ్యాణ్. సిన్సియర్లీ ఐఎమ్ టెలింగ్ యూ యాజ్ యువర్ బ్రదర్. చూడు ఎక్కడ ఎంతమంది ఆడాళ్ళ మధ్యలో దొల్లుతున్నాడు చిన్న నిక్కర్లు వేసుకొని. పరువు నష్టం గురించి కాదు అతను. నన్ను మంగళగిరి తీసుకెళ్ళాలి, వాయిదాలు తిప్పాలి, లోపలికి వెళ్ళే టైంలో బయటకు వచ్చే టైంలో ఈయన్ని మర్డర్ చేయాలి. వీడు మన్నదిగో ఇలాంటి ఫోటోలు చూపించాడు కాబట్టి రాను భవిష్యత్తు పాడైపోతుంది, నా రాజకీయ భవిష్యత్తు. వీడిని లేపేయాలి అనేది నాకు వచ్చిన వార్త. నేను చచ్చిపోయానంటే ఈ చావు కారణం నారా లోకేష్ బాబు. అంటే చాలా ఉండారేమో. చంద్రబాబు కొడుకు, భువనేశ్వరి కొడుకు, బ్రాహ్మణి భర్త. ఇతనే నా చావు కారణం అవుతాడు. బట్ ఒకటి గుర్తుపెట్టుకో లోకేష్, నీ ఇంట్రెస్ట్ నాకు తెలిసింది. నేను అలా లంగాగాడిని కాదు. నువ్వు పిలిస్తే వచ్చి అయ్యో బాబు గారు పిలిచారు. నీకంటే క్రెడిబిలిటీ ఉన్నవాడిని నేను. ఆయన పోసాన కృష్ణమురళి. అమ్ముడు పోయే నా కొడుకును కాదు, ఎవరికైనా సరే అబోవ్ ఆల్ జగన్ ఎందుకు ప్రేమించాను? జగన్ యొక్క యాటిట్యూడ్ కోసం, ఆయన క్యారెక్టర్, ఆయన ప్రవర్తన. రైట్, ఇదండి. ఎవరికి మెసేజ్లు పెట్టారు, ఏం చేశారు? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అయితే ఎవరి భార్యల గురించి, ఎవరి కూతుళ్ళ గురించి, ఎవరి సోదరుల గురించి ఏ రోజు మాట్లాడలేదు. ఆయన మాట్లాడింది ఒక్కసారి బరస్ట్ అయ్యింది. కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నీ అంపేని కూలగొడతాను, నేను రోడ్డు మీద నిలబెడతాను, డిటి నాయక్ మీ తాతకు చేశాడు, భీమ్లా నాయక్ నేను చేస్తాను అన్నది ఒక శపథం చేశాడు ఆయన. అది కారణం ఏంటంటే
ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విషయంలో జనసేన నాయకులు అక్కడికి వెళ్ళి ఒక ఆందోళన చేస్తున్నప్పుడు ఆ టైంలో ఆయన మాట్లాడిన మాటలవి. ఎందుకంటే వాళ్ళని కాలవల్లో పెట్టి తొక్కారు. అప్పుడు విపరీతంగా వైరల్ అయినాయి ఆ వీడియోలు. ఆడ మగ తేడా లేకుండా, ఇంకా ఆడవాళ్ళనైతే మహిళనైతే చాలామంది అందరికీ తెలుసు, జనసేనలో ప్రియా సౌజన్య, స్వరూప, గంటా స్వరూప ఇలాంటి వాళ్ళని అందరినీ అయితే తాకరాని చోట చెప్పుకుంటేనే చాలా ఎంబ్రాజింగ్ ఉంది అసలు ఆ మాటలు మాట్లాడడానికి. వాళ్ళు లైవ్లో డైరెక్ట్గా వచ్చి ఇలా మాకు చేశారు అని చెప్పి గొల్లుమని ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి, బోరుమని ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. అరే ఎవరో మెసేజ్లు పెడితే పవన్ కళ్యాణ్ గారు భార్యనో పవన్ కళ్యాణ్ గారు కూతురునో ఏంటది అసలు అర్థం పర్థం లేకుండా, మోకాలికి బోడిగుండికి ముడేసినట్టు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీతో చెప్పి తిట్టించారా? మీరు ఏం మాట్లాడుతున్నారు ఆ మాటలన్నీ కూడాని అర్థం ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే తిడుతున్నారా ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు? ఆయన ఎందుకు చెప్తాడండి తిట్టండి రా పలానా వాడిని, అమనాభూతులు తిట్టండి రా, వాళ్ళ పిల్లల్ని తిట్టండి రా, వాళ్ళ కూతురిని తిట్టండి రా అని చెప్పారా ఎవరికన్నా? మరి పవన్ కళ్యాణ్ ఎందుకు చెప్తారనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్తారనుకుంటున్నారు? లోకేష్ గారు ఎందుకు చెప్తారనుకుంటున్నారు? ఒక్కొక్కరికి ఏంటంటే ఒక్కొక్క రకమైన పైత్యం. ఎవరేమనుకున్నా సరే లిమిట్స్ క్రాస్ అయిపోయి అభిమానం వెర్రి తలలు పెరిగిపోయి ఏదన్నా చిన్న చిన్న ఇష్యూలు వచ్చేసరికల్లా తనా పరా భేదం లేకుండా అయ్యో వాళ్ళు మన కుటుంబ సభ్యులే అనుకుంటే అందరూ చేయాలండి. ఒకరు చేసిన తర్వాత ఇంకా ఆగదు అది. నిప్పు రాజేయకూడదు. నిప్పు రాజేయడం మొదలు పెడితే అది అగ్నిగుండం అవుతుంది. నిప్పు రాజేయకున్నంతసేపు మనం ఎన్నన్నా డ్యాన్సులు ఆడొచ్చు, ఒకసారి ముట్టించిన తర్వాత అగ్గిపుల్లతో దాన్ని కష్టం. అదే పరిస్థితి ఈరోజు. మీరు అన్నారని వాళ్ళు, వాళ్ళు అన్నారని వీరు. భార్యలు ఏం చేశారండి ఇంట్లో ఉన్న వాళ్ళు? ఎవరో సోషల్ మీడియాలో జనసేన పేరుతోటో లేకపోతే ఇంకో పేరుతోటో పెట్టారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద వైసీపీ ప్రేరులతోటి కొన్ని లక్షలు పెడుతుంటారు, అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద పెడుతుంటారు. పెడితే ఎవరి తప్పది? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టమన్నారా? ఫోన్ చేసి పోసాని కృష్ణమురళి నువ్వు తిట్టయ్యా అని చెప్పారా? లేదా పవన్ కళ్యాణ్ గారు జనసేనలకి వీరమహిళలకి ఫోన్ చేసి మీరు వాళ్ళని తిట్టండి అమ్మా పర్వాలేదని చెప్పారా? సో ఈ అరెస్టుతో ఆగదు. ఇప్పుడు అసలు కథ మొదలవబోతున్నది. గోరంట్ల మాధవ్ ఏం చేశాడండి? ఆయన గోరంట్ల మాధవ్ ఎంపీ, చెప్పుకుంటే సిగ్గుచేటు కదా. మాట్లాడుకోగలమా ఆ అంశం కోసం? డిబేట్లు పెట్టగలమా? ఇదే మనం ఇచ్చే సంస్కృతి, ఇదే మనం ఇచ్చే మెసేజ్. ఒక పార్లమెంట్ సభ్యుడు కొన్ని లక్షల ఓట్లతో లక్షల మంది ఓటు వేసి ఆయన్ని గద్దె ఎక్కించారు. ఏం చేశాడు? నిండా ఇప్పి చూపించాడు. మాట్లాడడానికే చాలా అసహ్యంగా ఉంది, ఇబ్బందిగా ఉంది, కానీ తప్పదు. ఎందుకంటే ఎక్కడో దగ్గర ఆగాలి. అదే ఆవేదన మాది. అంతకుమించి మాకు ఇందులో కలిసి వచ్చేది లేదు, పోయేది లేదు. ఒకరిని టార్గెట్ చేయవలసిన అవసరం అయితే లేనే లేదు. ఎంతో కొంత మంచిగా మాట్లాడడం నేర్చుకోండి, మంచి చేయడానికి ట్రై చేయండి. కుటుంబాలని రోడ్డును పెట్టద్దు, ఆడపిల్లల జోడికి వెళ్ళొద్దు. మీకేమైనా ఉంటే అది వేరే రకంగా మాట్లాడుకోండి. అది కూడా ఈ అమ్మనాభూతులు కాదు. ఆ నా కొడక, ఈ నా కొడక, ఈ లంజ కొడక, అలా ఏంటండి ఇది? ఎక్కడున్నాం మనం? అనాగరిక సమాజంలో లేం కదా. ప్రతి అంశం ఒక రాజకీయమే. ఎవడో ఎక్కడో పోస్టు పెడితే దాన్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి ఎవరో పిల్లంతో ముడి పెడతారు, ఎవరో తల్లితో ముడి పెడతారు, ఎవరో కూతురుతో ముడి పెడతారు. గోరంట్ల మాధవ్ ఇంటికి ఇప్పుడు పోలీసులు వెళ్ళారట. ఈయనే ఇప్పుడు నెక్స్ట్ బ్రేకింగ్లు వస్తున్నాయి. ఆగుతారా? ఆపగలరా? మీరు గతంలో ఆగేరా? ఆపేరా అరెస్టులు చేయకుండా? అరే ఎఫ్ఐఆర్ లేకుండా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి, అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన ఆయన దగ్గరికి వెళ్ళి అర్ధరాత్రి లేపి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో అర్థం లేకుండా చెప్పి తీసుకొచ్చి లోపల పెట్టారు. ఫైల్స్ వ్యాధితో ఉన్నాను రా బాబు, సరిగ్గా నేను కూర్చోలేకపోతున్నాను, సరిగ్గా పడుకోలేకపోతున్నాను అని ఇబ్బంది పెడుతున్న ఆజానుబాహుల్లో ఉండే అచ్చెన్నాయుడిని ఏం చేశారు? గోడలు దూకెళ్ళి ఎత్తుకొచ్చారు.
వందల కిలోమీటర్లు ట్రావెల్ చేయించారు ఫైల్స్ వ్యాధితో ఉన్నవాడిని. వాళ్ళు అలా చేశారని ఇప్పుడు ఇలా చేయమని నేను చెప్పట్లేదు. ఎవరు చేసినా తప్పు తప్పే. కానీ మన తప్పులన్నీ మన కింద పెట్టుకుండి పక్కవాడిని మనం ఏదో మాట్లాడదాం అనుకోవడం మంచి సంస్కృతి కాదు. దయచేసి ఆపండి ఎప్పటికైనా. అంబేద్కర్ వచ్చారు ఇప్పుడు లైన్లోకి. అంబేద్కర్ మాట్లాడుతున్నారు, ఆయనే మాట్లాడుతున్నారు చూడండి. కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దూషించినటువంటి సందర్భాలు కళ్ళు రాలగొట్టని కొడకల్లారా ఒకరికి చెప్తున్నా. సంవత్సరాలారా దత్తమ్మలారా ఏరా వైసీపీ గుండగలరా వంట చేతితో మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా. రాజకీయాలు అనుచిత వ్యాఖ్యలు చేస్తే అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటే ఎవరిని లోపల పెట్టుకోవాలి ఉండాలి చెప్పండి. వాళ్ళు అందరినీ లోపల పెట్టవలసిన అవసరం ఉంది కదా. అది కూడా సంవత్సరం క్రితం చేసిన అనుచిత వ్యాఖ్యలను వారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడో రాష్ట్రంలో ఒక మూలన ఒక కంప్లైంట్ ఇచ్చి పోలీసులు తమ చేతిలో ఉన్నారు కాబట్టి అది రిజిస్టర్ చేసి పోలీసులను పంపించి అరెస్ట్ చేయటం అనేది ధర్మమేనా? రైట్, ఇది అంబటి గారు మాట్లాడేది. అంబటి గారు వీడియో అద్భుతంగా ప్లే చేశారు. మరి మన వీడియోలు కూడా అప్పుడు వైరల్ అయినాయి, అది మీరు ఖండించారు, కాదన్నారు. ఓకే, కాకపోవచ్చు కాక. పవన్ కళ్యాణ్ గారు చెప్పు తీసుకొడతానన్నా పీక పిసుకుతానన్నా సందర్భం ఏంటి? పదే పదే ప్యాకేజ్ స్టార్ అంటే ఎవడు చూసాడురా నాకు ప్యాకేజ్ ఇవ్వడం? ఎవడు పట్టుకున్నాడురా నా ప్యాకేజీని నేను దాచిన చోటుని? ఎవడు కనిపెట్టాడురా? ఏ సిఐడి కనిపెట్టింది? ఏ ఐటీ వచ్చి నా మీద రైట్స్ చేసింది? ఎవడు నాకు ప్యాకేజ్ ఇచ్చినోడు? ఎవరికి నేను దత్తపుత్రుణ్ణి? అని 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 మూడు పెళ్ళిళ్ళు నువ్వేమో రాజకీయాలు చేస్తావు, ఒక పెళ్ళాన్ని నువ్వు సరిగ్గా చూసుకోలేవు, ఇంక నువ్వు రాష్ట్రాన్ని ఏం పాలిస్తావు. ఇదప్పుడు కదా బరస్ట్ అయింది ఆయన. అలా బరస్ట్ అవ్వడం కూడా తప్పే. ఆయన పబ్లిక్గా రకంగా మాట్లాడకూడదు. అప్పుడు ఖండించేమే, ఆయనకేం పూలమాలలు ఏమీ వేయలేదు, కరెక్ట్ కాదు అన్నాం. ఆయన ఇప్పుడు అధికారం వచ్చింది, అధికారం లేనప్పుడు పవన్ కళ్యాణ్ ఆగ్రహం, అధికారం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఆగ్రహం అంటే చాలా నేర్చుకోవాలి చాలామంది రాజకీయ నాయకులు. ఈరోజు ఆయన ఋషిలా మారిపోయాడు, గట్టిగా మాట్లాడట్లేదు, తప్పులు ఏవైతే అది ఎండగడుతున్నాడు. టీటీడీలో జరిగిన దాన్ని క్షమాపణలు చెప్పమన్నాడు ఆయన. మనోడే కదా అని చూసి వదిలిమనలేదు. ఒక ఎమ్మెల్యే తప్పు చేస్తే వెంటనే అతను క్షమాపణలు చెప్పమన్నాడు. ఒక నాయకుడు తప్పు చేస్తే కొన్ని రోజులు పక్కన ఉండన్నాడు. ఎప్పుడైనా మనం ఉన్నామా? వాస్తవాలు మాట్లాడుకోవాలి కదా. ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేశారు, వాళ్ళని అరెస్ట్ చేశారంటే కక్ష సాధింపుగా అరెస్టులు చేస్తే తప్పు తప్పు తప్పు, ఖచ్చితంగా తప్పది. ఎవరు ఎలా చేసినా సరే మారమనే చెప్పేది. మార్పు రావాలి, ఎక్కడో దగ్గర మార్పు రావాలి. ఇదే వైఖరి, ఇదే నెక్స్ట్ జనరేషన్ కన్నా ఒక మంచి రాజకీయాలు ఉండేలాగా, అరే రాజకీయాల్లోకి మనం వెళ్ళాలిరా, మనం ఒక ఎమ్మెల్యే అవ్వాలి, మనం ఒక మంత్రి అవ్వాలి అనే విధంగా ఎందుకు ఉండకూడదు మీ నెక్స్ట్ జనరేషను? ఎందుకంటే మీ తరపు నుంచి కదా, ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే కొడుకు రావాలి, ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి కొడుకులు రావాలి, ఇంకో మినిస్టర్ అయితే మినిస్టర్ తాలూకాలు రావాలి. మామూలు వాళ్ళకి ఎలాగన్నా అది దక్కదు ప్రస్తుతానికి. పోనీ వాళ్ళన్నా వాళ్ళు వారసుడిగా మనం వెళ్దాం అనే విధంగా ఉండే పరిస్థితి ఉంటుందా? ఎంతమంది రాజకీయ నాయకులు వారసులు రావడానికి ఇష్టంగా ఉన్నారు? ఏదో బలవంతంగా రుద్దితే అరా కొర వస్తున్నారు తప్పించి పెద్దగా ఎవరు ఇది ఇష్టం చూపించట్లేదు. విదేశాలు పోతున్నారు. పోనీ మీ దగ్గరనే ఉంటున్నారా? మీరు కట్టలు సంపాదించి మూటలు దాచి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుని విలాసవంతమైన భవంతుల్లో ఉన్నా మన పిల్లలు మన దగ్గర ఉండే పరిస్థితి ఉందా? ఎంతమంది రాజకీయ నాయకుల పిల్లలు వాళ్ళ దగ్గర ఉంటున్నారు? గుండెల మీద చేసుకుని చెప్పండి. ఉండే పరిస్థితి లేదు. దేనికోసం ఈ తాపత్రయం? ఎందుకోసం ఈ తన్నులాట్లు? ఎందుకోసం మనం ఇంత దిగజారిపోయి బతకాలి? దేనికోసం అని ప్రశ్నించుకోండి. మనస్సాక్షి అంటూ ఒకటి ఉంటుంది కదా, ఆత్మసాక్షి అంటూ ఒకటి ఉంటుంది కదా. ఆత్మ విమర్శ చేసుకోకూడదా? బయటికి చెప్పొద్దండి. బయటికి చెప్తాను మన ప్రెస్టేజు, మనకి ఈగో, మన తప్పులు మనం ఒప్పుకోవద్దు. ఆత్మ విమర్శ చేసుకుంటే మన మనస్సాక్షి ఏంటో తెలుస్తుంది కదా. ప్రతిదాన్ని రాజకీయం చేసి 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 ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. ఇంకెక్కడికైనా ఫుల్ స్టాప్ పెట్టండి, ఇక్కడితోటి ఇది ఆపండి.
లేకపోతే ఇది చేయి జారిపోయిన తర్వాత ఆకులు పెట్టుకుని ప్రయోజనం లేదు, ఆల్రెడీ దాటిపోయింది. చేతులు ఆల్రెడీ కాలిపోతున్నాయి, బొబ్బలు ఎక్కుతున్నాయి, తొక్కలు ఊడిపోతున్నాయి. అయినా మనం మారట్లేదు, అయినా మనలో మార్పు రావట్లేదు. ఏదో ఒక అంశాన్ని రాజకీయాలు చేసుకోవాలి. ఆ పార్టీ ఎక్కువ చేసిందంటే మేము అంత చేయలేదు, వాళ్ళకంటే మేము తక్కువ చేసేవాళ్ళం, అంతేగాని మేము పూర్తిగా చేయలేదనే పరిస్థితి లేదు. ఇప్పుడు పోసాని కృష్ణమూర్తి గారి వైఫ్కి జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఇస్తున్నారు. ఒకసారి ప్లే చేయండి అది బయట. నమస్తే అండి. నమస్తే అమ్మా. మొత్తం అందరం తోడుగా ఉండమ్మా. ఇన్ఫాక్ట్ అందరు సుధాకర్ రెడ్డి అందరికీ కూడా చెప్పిన అందరూ టోటల్ గా అటెండ్ కమ్మని చెప్పి ఐ థింక్ అందరు అనంతపురం కూడా వచ్చినట్లున్నారు. అన్ని రకాలుగా డోంట్ బి డిసార్టెండ్ అమ్మా. వీఆర్ ఆల్ దేర్. గాడ్ ఇస్ ఆల్సో వాచింగ్. దేవుడు కూడా చూస్తా ఉన్నాడు. ఇంత నిరంకుశత పాలన అనేది ఇట్ విల్ నాట్ లాస్ట్ ఆల్సో. ధైర్యంగా ఉంటాడు. వేరే వాళ్ళ జస్ట్ ఈ మాటలు చెప్తామని ఫోన్ చేసి సరేనండి. అలాగేనండి. థ్యాంక్స్. అన్నకు కూడా ఆ విషయం చెప్పు. సరేనండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, అండగా ఉండాలి, తప్పులేదు, ఖచ్చితంగా ఉండాలి. ఎవరైనా సరే అండగా ఉండాలి, వాళ్ళకి అండగా ఉన్నవాళ్ళు. కానీ అండగా ఉండేవాళ్ళు ఆయన్ని రోడ్డును పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు బూతులు మాట్లాడారు అంటే ఆయన్ని పూర్తిగా ఆ బూతుల కోపంలోకి దించింది వాళ్ళ కోర్ టీమే. ఆయనేమీ అమనా బూతులు ఎప్పుడు తిట్టలేదు. ఓకే, భార్యల గురించి మాట్లాడడం, అది పదే పదే మాట్లాడుతుండడం, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అనడం అరకొర. కానీ పచ్చి బూతులు, బంట బూతులు వాళ్ళు పార్టీ శ్రేణులు మాట్లాడుతుంటే బరితెగించి ఇష్టం వచ్చినట్లుగా ఒక్కరోజు కూడా ఆపలేకపోవడం కూడా వైఎస్ఆర్సీపీకి శాపంగా మారింది. అది ఆత్మవిమర్శ చేసుకోవాలి, మారిందో లేదో అని. ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ కూడా ఉంది. వాళ్ళు పైకి చెప్పలేకపోవచ్చు. అదే అంటున్నాను కదా, ఈగోసు. మనం ఈ తప్పు చేసాం అని ఒప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నాం. బయటికి చెప్పొద్దండి. మీరు చేసిన తప్పులేమో బయటికి చెప్పొద్దు. జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. ప్రశాంత జీవితాన్ని గడపండి. రాష్ట్రం కూడా చూడండి. ఆంధ్రప్రదేశ్లో చాలా అంశాలు ఉన్నాయి. ప్రతిపక్ష పాత్ర పోషించండి. అధికార పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చుకోండి. ఇది కాదని చెప్పి పోసాని ఇది, లేకపోతే వంశీ అది, రేపు కొడాలి ఇది, రేపు ఇంకొకటి అది. వాళ్ళు అలా చేశారు కాబట్టి సప్త సముద్రాలు వెనకాతలున్నా, ఎక్కడ దాకున్నా, మర్రి చెట్టు ఆ త్వరలో దాకున్నా ఆ చిలుకుని తీసుకొచ్చి నేను దాని అంతు తేలుస్తాను, దాని పీక పిసుకు చంపుతాను అని మళ్ళీ శపథాలు. మీరు పాలన సరిగ్గా చేయటం లేదు, ఇదిగో ఈ తప్పులు ఉన్నాయి అని చూపించండి. విడుదల చేయండి, శ్వేతపత్రాలు నెలకోటి విడుదల చేయండి. మళ్ళీ ప్రజల మన్నలు పొందండి, గెలండి. ఎవరొద్దన్నారు? ఇది కాదని ఇదే తంతుతో, ఇదే వ్యవహారంతో, ఇదే అంశాలతో వెళ్తున్నారు అంటే ఒక అరెస్టు కాదు, ఎన్నన్నా పడే పరిస్థితి ఉంటుంది. కక్ష సాధింపు చర్యలకు మాత్రం వెళ్ళకండి. గోరంట్ల మాధవ్ మరి కాసేపట్లో అరెస్ట్ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఇంటికి పోలీసులు వెళ్ళారంటే ఆగరు. నిన్న జరిగింది కూడా అదే. వాళ్ళు టైం పెట్టుకున్నట్టున్నారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత ముహూర్తం ఫిక్స్ చేసినట్టున్నారు. అదే ముహూర్తంలో మరి ఆయన దగ్గరికి కూడా వెళ్ళారు. ఆయన మీద కూడా చాలా కేసులు ఉన్నాయి. ఇక అరెస్టుల పర్వం మొదలైంది. అది ఏ అధ్యాయమో, రెడ్ బుక్కో, వైట్ బుక్కో, గ్రీన్ బుక్కో, ఎవరేం పేర్లు పెట్టుకోండి. కక్ష సాధింపు చర్యలతో వద్దు. ఈరోజు మీరు చేస్తే రేపు మళ్ళీ వాళ్ళు చేస్తారంటారు. ఈ పరిస్థితి నుంచి ఆంధ్రప్రదేశ్కి దూరం చేయండి. ఈ పరిస్థితుల నుంచి ఆంధ్రప్రదేశ్ని ప్రశాంత ఆంధ్రప్రదేశ్గా ఉండాలని, ఉంచాలని కోరుకుంటున్నాం.